హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ప్రేమ నువ్వే పార్ట్ 17. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా. బెడ్ పై బెడ్షీట్ సర్ది మీరు పైన పడుకోండి, నేను కింద పడుకుంటాను అంటుంది పూజ. నా కింద నువ్వా? నా వెయిట్ నువ్వు తట్టుకోలేవు, అంత స్ట్రాంగ్ గా లేవు బంగారు. నువ్వు నన్ను హక్ చేసుకొని ఇక్కడ తల పెట్టుకొని పడుకో అంటూ తన హార్ట్ ని చూపిస్తాడు రానా. ఆ మాటకి రానాని కోపంగా చూస్తూ, నేను సోఫాలో పడుకుంటాను, మీరు బెడ్ పైన పడుకోండి, అంతకంటే ఇంకొక మాట ఎక్కువ మాట్లాడకండి మీరు, వార్నింగ్ ఇస్తుంది పూజ. తమ పరిచయంలో ఫస్ట్ టైం తను వార్నింగ్ టోన్ తో మాట్లాడడం. తనని ఎవరు ఇలా వార్నింగ్ చెయ్యరు, ఎందుకో తెలియదు, కానీ రానాకి బాగా నచ్చేసింది పూజ ఇలా తనని అనడం. అప్పుడే రానా ఫోన్ మోగడంతో బాల్కనీలోకి వెళ్లి మాట్లాడి వచ్చేస్తాడు. అప్పటికి పూజ సోఫాలో పడుకుంటుంది. దగ్గరికి వెళ్లి తనని 2 చేతుల్లో లిఫ్ట్ చేస్తాడు. పూజ, ఏం చేస్తున్నారు మీరు? భయంతో అడుగుతుంది. నేనేమీ అనుకోలేదు, నువ్వేమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? అలాంటి ఆలోచన ఉంటే చెప్పు బంగార్, ఫుల్ గా సపోర్ట్ చేస్తాను అంటాడు అల్లరిగా రానా. ప్లీజ్ సార్ అంటూ ఉండగా తనని బెడ్ పై తీసుకెళ్లి పడుకోబెట్టి, ఇక్కడ నీకు కంఫర్ట్ గా ఉంటుంది, చాలా లేట్ అయింది, పడుకో, నేను సోఫాలో పడుకుంటాను అని లాలనగా చెప్పి వెళ్లి సోఫాలో కూలబడతాడు ఫోన్ చూసుకుంటూ రానా. ఎందుకో తెలియదు, కానీ రానా గారి మాట అంటే తనకు చాలా నమ్మకం, అందుకే చాలా ధైర్యంగా హ్యాపీగా పడుకుంది పూజ. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ సింధు హాల్లో కనిపిస్తుంది విద్యాదేవికి. ఆశ్చర్యంతో చూస్తారు ఇంట్లో వాళ్ళందరూ. సింధు, బంగారు తల్లి, ఎప్పుడు వచ్చావే, ఒక్క మాటైనా చెప్పలేదు అంటుంది సంతోషంతో విద్యాదేవి. ఎప్పుడొస్తే నీకెందుకు, అక్కడ కొంపలు తగలబడుతుంటే ఇక్కడ మీరు హ్యాపీగా నిద్రపోతున్నారు, ఎవరు అమ్మాయి తెలుసుకున్నారా అంటూ చాలా కోపంగా అడుగుతుంది సింధు. ధర్మ, విద్యాదేవి ముఖాలు చూసుకుంటారు. జయలక్ష్మి సైలెంట్ గా ఉంటుంది. మిమ్మల్ని అడుగుతున్నాను, ఆ అమ్మాయి ఎవరు? నిజంగానే తనని పెళ్లి చేసుకోవడానికి విక్రాంత్ ఫిక్స్ అయ్యాడా అడిగింది సింధు. అవన్నీ ఒట్టి మాటలు సింధు, నిజాలు అయ్యుండవు, నా మనవడు ఎప్పుడూ ఆ తప్పు చెయ్యడు, చాలా కాన్ఫిడెన్స్ గా అంటుంది విద్యాదేవి. అవునమ్మా, అల్లుడు చాలా మంచివాడు, ఎంత మంచివాడు కాకపోతే నీకోసం 7 సంవత్సరాలుగా పెళ్లి చేసుకోకుండా అలాగే ఉంటాడు, ఇదంతా ఆ కృష్ణ ప్లాన్, నిన్ను రప్పించడానికి అంటాడు ధర్మ. ఇంత గ్యారంటీగా ఎలా చెప్పగలరు? సంబంధం కూడా చూశారంట కదా. ఆ విషయం మీ నోటితోనే చెప్పారు కదా అంటుంది కోపంగా పూజ. బేబీ, విక్రాంత్ కి ఆస్తి ఉంది, హ్యాండ్సమ్ గా ఉంటాడు, పైగా పెద్ద బిజినెస్ మ్యాన్ అని తమ పిల్లల్ని ఇస్తామంటూ ఎంతో మంది వస్తారు, అది తప్పించుకోవడానికి ఏదో నాటకాలు ఆడి ఉంటాడు, అంతే బేబీ అంటాడు ధర్మ. జయ ఇక ఊరుకోలేక, కాదు సింధు, నువ్వు విన్న దాంట్లో నిజం ఉంది, రానాబాబు ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు, ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, త్వరలోనే వాళ్ళిద్దరికి పెళ్లి అంటూ బాంబు పేలుస్తుంది. జయ, ఏం మాట్లాడుతున్నావు? వాడు నా మనవడు, అలాంటి తప్పు పని ఎప్పుడూ చేయడు ఖండిస్తుంది విద్యాదేవి. లేదు అత్తయ్య, మీరే పొరపడుతున్నారు, అబ్బాయి మనసు మార్చుకున్నాడు, అయినా పెళ్లి చేసుకోవడం తప్పు కాదే, పెళ్లి చెడగొట్టుకోవడం తప్పు కాని అంటూ కూతురి వంక చూస్తుంది జయ. అలా తన తల్లి తనని అనడం ఇంకాస్త కోపం రెట్టింపు అయ్యింది సింధుకి. ఏయ్ జయ, నీకు విషయాలు ఎలా తెలుసు గట్టిగా అడుగుతాడు ధర్మ. కూతురి మనసు బాగలేదు, ఇంకా రెచ్చగొట్టినట్టుగా ఉంది అని అతని ఫీలింగ్. మీరు పంతాలకు పోయి బంధాలు తెచ్చుకున్నారు, ఆ తప్పు నేను చెయ్యదలుచుకోలేదు, ముఖ్యంగా నా కూతురి విషయంలో, అందుకే మొన్న వెళ్ళి రమణమ్మ పెద్దమ్మని కలిసి కనుక్కున్నాను, ఇందులో నిజం ఉందని ఆవిడే స్వయంగా నాకు చెప్పింది అంటుంది జయలక్ష్మి. ఇప్పుడేం చెప్తారు, ఇప్పుడేం చేస్తారు అంటూ అరుస్తూ చేతికి అందిన వస్తువులన్నీ కింద కొడుతుంది ఏడుస్తూ. ఆ సౌండ్ విని వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వస్తారు హాల్లోకి.
వెంటనే వాళ్ళని చూస్తూ చూస్తూ నిల్చున్నారే, ఇవన్నీ శుభ్రం చేయండి అంటూ వాళ్ళకి ఆర్డర్ వేసి, సింధు సింధు తల్లి నా మాట విను, నేను నీకు చెప్తున్నాను కదా, ఈ పెళ్లి జరగదు. నిన్ను రప్పించడానికి వాళ్ళేదో ప్లాన్ చేసినట్టున్నారు, అంతకు మించి ఏమీ జరిగి ఉండదు అంటుంది విద్యాదేవి. అవును బేబీ, మా చెల్లి సులోచన తర్వాత అంత ప్రేమ మా అమ్మని చేస్తాడు నా మేనల్లుడు రానా. ఒక్కసారి నానమ్మ వెళ్ళి విక్రాంత్ బాబుతో మీ పెళ్లి గురించి మాట్లాడిందంటే తనే దారిలోకి వస్తాడు అంటాడు ధర్మ, తనని నచ్చజెప్పడానికి ట్రై చేస్తూ. అవునా డాడీ అంటూ కళ్ళు తుడుచుకొని, ఫర్ సపోజ్ మీ మాట కాదని దాన్నే పెళ్లి చేసుకుంటానంటే నా సిచ్యువేషన్ ఏంటి? మన బంధువుల ముందు, నా ఫ్రెండ్స్ ముందు నా పరువు పోదా? షాపింగ్ కి వెళ్తేనే నా ఫ్రెండ్స్ అందరూ ఆశ్చర్యపోయేలా ఇంపార్టెంట్ బ్రాండెడ్ ఐటమ్స్ కొంటాను. వాళ్ళు ఎన్నిసార్లు నాతో పోటీ పడినా నన్ను రీచ్ అవ్వరు. నా ఫ్రెండ్ సర్కిల్లో నా డ్రెస్సింగ్ కి కానీ, నా కార్ కి కానీ, నేను ఇచ్చే పార్టీస్ కి కానీ, నేను మాట్లాడే మాటకి కానీ అన్నీ ఒక రేంజ్ లో ఉంటాయి. సింధు ఏం చేసినా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎప్పటికప్పుడు నన్ను చూస్తూ ఆశ్చర్యపోతూ ఉంటారు. అది అది నా లెవెల్. అలాగే విక్రాంత్ ఇప్పుడు నాతో పెళ్లికి నో అంటే నా స్టేటస్ దెబ్బతింటుంది, నా ఫ్రెండ్స్ ముందు నా ప్రెస్టేజ్ పడిపోతుంది, ఇంతకంటే చావడం నయం అంటుంది సింధు. నేనుండగా నువ్వు చావాల్సిన కర్మ నీకేంటే? అంత చావు రావాలనుకుంటే ఆ చేసుకోబోయే దానికి వస్తుంది. నేనుండగా విక్రాంత్ ఎప్పటికీ నీవాడే. వాళ్ళు ఎన్ని నాటకాలు చేసి ఈ పెళ్లి జరిపించాలని చూసినా నా ముందు వాళ్ళ పాచికలు పనిచేయవు. నేను వెళ్ళి ఒకసారి నా మనవడిని కలుస్తాను, అప్పటిదాకా నువ్వు నోరు మూసుకొని రెస్ట్ తీసుకో. జయ, దాన్ని లోపలికి తీసుకెళ్ళు అంటుంది విద్యాదేవి. ఆ మాట విని సింధు కాస్త చల్లబడితే ధర్మకి ఎక్కడ లేని సంతోషం వస్తుంది. తన తల్లి ఏదైనా డిసైడ్ అయితే ఆరు నూరైనా అది చేసి తీరుతుంది. ఆ సంగతి ధర్మకి బాగా తెలుసు. కానీ జయ మాత్రం వీళ్ళ మాటలు పట్టించుకోకుండా సింధుని పైకి తీసుకెళ్తుంది. మార్నింగ్ కళ్ళు తెరవగానే పూజకి పోతున్న రానా కనిపించాడు. నవ్వుతూ చూసింది. చిన్నప్పుడు సాక్షి పేపర్ యాడ్ లో ఒక అందమైన మార్నింగ్ అని సాంగ్ టీవీలో వచ్చేది. అందమైన మార్నింగ్ ఉంటుందా అనుకునేది అప్పుడు. బట్ ఇప్పుడు రానాని చూస్తే నిజంగా తనకు ఒక అందమైన మార్నింగ్ అనిపించింది. రానా సార్ మంచి అందమైన వ్యక్తి. తను చూసిన మగాళ్ళలో ది బెస్ట్ అంటే రానా సార్. మంచి మనసు కూడా అనుకుంటూ లేస్తుంది పూజ. పాపం సోఫాలో కాళ్ళు సరిపోక టీ పై కాళ్ళు పెట్టుకొని పడుకున్నాడు. వెళ్ళి రానాని లేపింది. సార్ లేవండి, బెడ్ పై పడుకోండి అంటూ. నో, నువ్వే పడుకో అన్నాడు బద్ధకంగా కళ్ళు తెరిచి. నా నిద్ర అయిపోయింది సార్, మీరు రిలాక్స్ గా పడుకోండి ఇక బెడ్ పైన అంది. పైకి లేచి టైం చూస్తే 8 అవుతుంది మార్నింగ్. ఓకే, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత లేపు అంటూ వెళ్లి బెడ్ పై వాలిపోయాడు రానా. పూజ ఫ్రెష్ అప్ అయి టిఫిన్ ఏర్పాటు చేద్దామని కిచెన్ లోకి వెళ్తుంది. సడన్ గా రానా గారు ఫ్రెష్ అయితే తనకు డ్రెస్ ఎలా అని ఆలోచిస్తూ ఉంటుంది. గుడ్ మార్నింగ్ అక్క అని మీరా ఏం ఆలోచిస్తున్నావక్క అని అడిగింది. ఏం లేదు, సార్ ఉన్నారు కదా, ఆయనకి టిఫిన్ రెడీ చేద్దామని వచ్చాను. కానీ సార్ ఫ్రెష్ అప్ అయితే డ్రెస్ ఎలా అని అడిగింది. అది పెద్ద ప్రాబ్లం అక్క. సార్ డ్రైవర్ కి కాల్ చేస్తే అతనే తెచ్చి పెడతాడు, నేను కాల్ చేస్తాను ఉండు అంటుంది మీరా. మీరా, నువ్వు ఇదివరకు సార్ వాళ్ళ ఇంట్లో పనిచేసేదానివా అని అడిగింది పూజ. అవునక్క, కాకపోతే వాళ్ళ గెస్ట్ హౌస్ లో వంట పని చేసేదాన్ని. సార్ మీకోసమే నన్ను ఇక్కడికి పంపించాడు అని చెప్పి డ్రైవర్ కి కాల్ చేసి గెస్ట్ హౌస్ నుంచి డ్రెస్ తెప్పిస్తుంది మీరా. బ్రేక్ఫాస్ట్ ఏమి ఇష్టపడతాడు సార్ అని అడుగుతుంది పూజ మీరాని. పూరి, దోశ, ఇడ్లీ, ఊతప్ప, పెసరట్టు ఏదైనా తింటాడు. ఇది తింటాను అని ఏమీ లేదు అంది మీరా. ఓకే, నువ్వు పూరి చెయ్యి, నేను కుర్మా చేస్తాను అంటూ పనిలో పడుతుంది పూజ. డ్రైవర్ డ్రెస్ తెచ్చి ఇస్తాడు. తన పని ఫినిష్ అవ్వడంతో డైనింగ్ టేబుల్ మొత్తం సర్దేసి
టైం చూస్తే ఆల్రెడీ 9 అవుతుంది. హాఫ్ అన్ అవర్ లేపమన్నాడు. లేట్ అయింది అనుకుంటూ వెళ్ళి సార్ సార్ అని పిలుస్తుంది పూజ. రానా లేవడం కాదు కదా, కనీసం కదలడు. కొంచెం దగ్గరగా వెళ్ళి సార్ సార్ లేవండి సార్, ఇప్పటికే లేట్ అయింది. రానా సార్ రానా సార్ అంటుంది కొంచెం వంగి, రానా చెవికి వినిపించేలా. అంతే, చట్టుకున్న పూజ చెయ్యి పట్టి లాక్కుంటాడు తన పైకి. వెంటనే అతని చేతులు పూజని చుట్టేస్తాయి. భయంతో పిచ్చిదాన్లా చూస్తూ ఏం చేస్తున్నారు సార్, ఏంటిది అని అడుగుతుంది అతని ఫేస్ చూస్తూ. నువ్వే కదా అన్నావు ఇప్పటికే లేట్ అయింది రానా సార్ అని అడిగావు. సరే అంత ముచ్చట పడుతున్నావు కదా అని హక్ చేసుకున్నాను. ఏమైంది ఇప్పుడు అని అడుగుతాడు రానా. నేను దగ్గరికి రానా అని అడగలేదు, మీ పేరు రానా సార్ అని పిలిచాను. ఎందుకు నన్ను ఏడిపిస్తారు అంటూ ఏడుపు ముఖంతో విడిపించుకొని కూర్చుంటుంది పూజ. ఓ రియల్లీ సారీ పూజ, నాకు అర్థం కాలేదు అంటాడు ఇన్నోసెంట్ గా ఫేస్ పెట్టుకొని రానా. కోపంగా రానా ఫేస్ చూస్తూ, మీరు కావాలని నన్ను ఏడిపిస్తున్నారు. సరే మీరు ఫ్రెష్ అవ్వండి, ఆఫీస్కి వెళ్ళాలి కదా అంటుంది కోపంగా పూజ. నేనేం ఫ్రెష్ అవ్వను, నీ ఫేస్ చూడు ఎంత కోపంగా ఉన్నావు అన్నాడు రానా. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. కొంచెం లేట్ అయింది, ఏమనుకోవద్దు. ఈ ఎపిసోడ్ నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.